తొలి పూజలు అందుకునే గణపతి కొలువు తీరే సమయం ఆసన్నమైంది. స్వామి పూజ కోసం ఉపయోగించే వివిధ రకాల పత్రి, ఇతర పూజా ద్రవ్యాలతో విశాఖలోని పూర్ణ మార్కెట్ చవితి శోభను సంతరించుకుంది. పిల్ల పెద్ద అంతా ఉత్సాహంగా షాపింగ్ లో బిజీగా మారారు. మతాలకు అతీతంగా కూడా గణపతిని ఆరాధించేవారు లేకపోలేదు. నేటి తరానికి మన పండుగల విశిష్టతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో వినాయక చవితి అతి ముఖ్యమైనదని సాంప్రదాయవాదులు అంటున్నారు. స్వామికి చేసే పత్రి పూజలో ప్రకృతి ఆరాధన కూడా ఇమిడి ఉందనే సందేశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటున్నారు. ఇక్కడైతే మరి పండగ కదండి, పూర్ణ మార్కెట్ ఎప్పుడు ఖాళీ ఉండదు. పండగ ముందు రోజు అయితే అస్సలు ఉండదు. వినాయక చవితి అంటేనే చాలా పిల్లలకి ఇష్టమైన పండగ కదా, అందుకే పిల్లలతో సహా అందరూ మార్కెట్కి వచ్చి ఫుల్గా చాలా బాగా సందడిగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే వినాయకుడు పుట్టినరోజు అతనికి బాగా ఇష్టం కాబట్టి మనం కూడా అతన్ని సంతోషపరిచేలా మనం కూడా అందరి ఇళ్లల్లో మన హిందూ ధర్మాన్ని బాగా చాటుతూ అందరూ కూడా బొమ్మలు అనేవి పెద్ద పెద్ద విగ్రహాలు అనేవి పెడుతూ చాలా బాగా జరిపించే పండగ మనది. అలాగే నేనేం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు అన్ని ధర్మాలు ఒక్కటే, అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ పండుగని ఎంతైతే చాలా ఘనంగా జరుపుకుంటారో అలాగే మనం పెద్దలు చేస్తాం. పెద్దలన్నీ వినాయక చవితి అంటే పెద్దలు అందరం చేస్తాం. పిల్లలు కూడా ఇప్పుడు విగ్రహాలు పెడతారు కదా పందిరిలోని, ఆ పందిరిలో ప్రతి పందిరిలో మన పిల్లలతో ఏదో ఒకటి భగవద్గీత కానీ హనుమాన్ చాలీసా కానీ ఏదో ఒక దేవుడి పుస్తకం అనేది చదివిద్దాం. పాటలు కాకుండా పాటలు పెట్టుకుంటారు. ఒక గంట కేటాయించి పిల్లలందరినీ కూర్చోబెట్టి, ఇప్పుడు చూడండి, నేను ఎవరిని కించపరచట్లేదు, హిందువులు క్రిస్టియన్స్ అనేవాళ్ళు బైబిల్, వాళ్ళు చిన్నప్పటి నుంచి బైబిల్ స్కూల్కి కూడా బైబిల్ పట్టుకెళ్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు పిల్లలు కూడా ఖురాన్ కూడా చాలా చక్కగా ప్రతి వారం చదువుతారు. అలాగే మన హిందూ పిల్లలు అనే వాళ్ళకి మనం నేర్పించట్లేదు. ఈ జనరేషన్ మరి తెలియదు, కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా పందిరిలో కూర్చోబెట్టి ఒక గంట ఏదో ఒక దేవుడి పుస్తకం ఇచ్చి చదివిపించి నేను ధర్మం కోసం చెప్పట్లేదండి, ఇలా మన వినాయక చవితిని సాంప్రదాయంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క చిన్న పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేయించాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ ఇంట్లో కాకుండా పందిర్లు ఉంటాయి కదా, అక్కడ ప్రతి ఒక్క చిన్నపిల్లలు కలిసి ఒక సాయంత్రం గంట ట్యూషన్ లాగా అనుకొని వెళ్ళి ప్రతి ఒక్క చిన్నపిల్లలు దేవుడి పుస్తకాలు చదివేలాగా మన ధర్మం గొప్పతనాన్ని, మన వినాయక చవితిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటామని మన పిల్లలకి మన దేవుడి యొక్క గొప్పతనం తెలియ